అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 500 ఏళ్ల హిందువుల కళ ఈ నెల 22న తీరబోతుందని, రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో 15 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. దేశంలోని ప్రతి దేవాలయంలో లైవ్ టెలికాస్ట్ స్క్రీన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. అంబర్పేటలో సోమసుందర్ నగర్ కాలనీ అసోసియేషన్ నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి రామమందిర నిర్మాణం మరో చరిత్ర అని కొనియాడారు. అయోధ్యలోని రామాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మస్జిద్ నిర్మాణం చేసిన విషయం అందరికీ తెలుసు. చివరకు 500 సంవత్సరాల పోరాట ఫలితం కారణంగా మరి శ్రీరాముడు జన్మించినటువంటి స్థానంలో ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయింది. ఈ నెల 22వ తేదీ అక్కడ ప్రాణప్రతిష్ఠ ఉంది. ఈ సందర్భంగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క 15 రోజుల పాటు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క 15 రోజుల పాటు అక్కడ జరిగేటువంటి అనేక రోజువారీ కార్యక్రమాలు తిలకిస్తూ ఉన్నారు. 22వ తేదీ 10:30 గంటలకు అన్ని దేవాలయాల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో అయోధ్యలో జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వర్చువల్గా స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ చూడాలని, అదేవిధంగా అక్కడ మహారతి కార్యక్రమం దేవాలయాలు ఇవ్వాలి. ఆ తర్వాత సాయంకాలము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ఇంటి ముందు అలంకారం చేయాలి, ముగ్గులు వేయాలి, సీస్ బల్బులతో అలంకారం చేసుకోవాలి. 5 రామజ్యోతులు ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర, ఇంటి ముందు ఉన్నటువంటి తులసి అమ్మవారి దగ్గర